చదువుకుందాము. నిర్గమాకాండము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాఘనుడవైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన కృపగల నామమును బట్టి వందనములు ప్రభా. ఇంతవరకు పాడిన పాటల యందును సన్నిధి క్రమములో ఉండి వాక్య పఠనను గావించి వాక్య వివరంలోనికి మమ్మల్ని నడిపించిన మహోన్నతుడు మహాఘనుడవైన మా తండ్రి, ఈ సుఖుపవాస దీక్షా కార్యములలో నీ వాక్యముని మేము వివరించుకొనుచు ఉండగా వాక్య గ్రంథములో ఉండి మాతో మాట్లాడమని యేసయ్య అతి శ్రేష్ఠ నామములో వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన మోసే సుఖుపవాస దీక్షా కార్యములలో ఏకీభవించిన మీకెల్లరకును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానములు మీకు లభించును గాక, ఆమేన్. ఈ యొక్క నిర్గమాకాండము 6వ అధ్యాయములో సర్వశక్తి లేక సర్వ శరీరులకు దేవుడును అనే మాటలను మనం చూడగలుగుతున్నాము. ప్రతి ఈ లేఖన భాగమును మనము ఈ 3వ వచనాన్ని మనం గావించినట్లయితే, నేను సర్వశక్తి గల దేవుడును అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవాను నా నామమును నేను వారికి తెలియచేయలేదు అంటున్నాడు. అనగా నేను వారికి బయలుపరచబడలేదు ఆ విధముగా అన్నట్టుగా. అంటే మన దేవుడు సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు అనే మాటను మనం ఈ లేఖన భాగము ద్వారా మనము చూడగలుగుతున్నాము. నిజమే, ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు కనుకని తన దాసుడైనటువంటి మరి మోషేను 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి శక్తిహీనత కలిగినటువంటి మరి మోషేను శక్తివంతమైనటువంటి మనుష్యుడిగా దేవుడే సిద్ధం చేస్తూ మోషేతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగని దేవుడు మరి ఒకేనొక సందర్భంలో అబ్రహాము గారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఆదికాండము 17వ అధ్యాయము ప్రారంభ వచనములో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై దేవుడు ఏమంటున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైండుము. సన్నిధి ఈ దినాన నేను ఒక ఆదరణ కూడికలో ఏకీభవించి ఉన్నాను. ఆ ఆదరణ కూడికలో ఒక దైవజనుడు మాట్లాడుతూ, బైబిల్ మిషన్ వారు గొప్ప ఉన్నతమైన స్థితిని వారు కలిగి ఉన్నారు. వారుకున్నటువంటి అనుభూతి మరి నేను కూడా నేర్చుకుని వారు ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారో వారిని పోలి నేను కూడా మరి జీవిస్తూ నా గృహములోని కూడా ఒక దైవ సన్నిధిని నేను మరి కట్టుకోవటం జరిగింది అని ఒక పెంతెకొస్తు సంఘానికి చెందినటువంటి ఒక దైవ యాజకుడు ఆ యొక్క మాటను తెలియజేస్తూ, మరి బైబిల్ వారు ప్రతి గృహములోని కూడా సన్నిధి గదిని కలిగి ఉంటారు.
నేను వారిని చూసి మరి నేను కూడా నా ఇంటిలో ఒక సన్నిధి గదిని కట్టుకున్నాను అనే మాటను ఆయన తెలియజేస్తున్నాడు. అది దేవుడు చెప్పిన మాట ఏమిటంటే అబ్రహాముతో, ఇదిగో నీవు నా సన్నిధిలో ఎలా ఉన్నావు? నిందారహితుడవైనావు. అనగా సన్నిధి ఏం చేస్తుందంటే మనల్ని సరిదిద్దేదయ్యింది. సన్నిధి మన పొరపాట్లను మనకి ఏం చేస్తుందట? చూపిస్తూ ఉంటుంది. అందుకే ఆ సన్నిధి అనుభవాన్ని కలిగిన వారు, ఆ రుచిని చూసిన వారు సన్నిధిని విడిచిపెట్టలేరట. సన్నిధిలోనే అన్నీ పరిష్కారమగును తెలుసుకునమంటున్నారు. అన్నిటికీ కూడా జవాబు దొరికేది ఎక్కడంటే దైవ సన్నిధిలోని. అందుకే అబ్రహాముతో దేవుడు అంటున్నాడు కదా, నేను సర్వశక్తి గల దేవుడును అంటున్నాడు. అదే రీతిగా ఇర్మియా గారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనములో అక్కడ ఏమంటున్నాడంటే, ఇర్మియా గారికి ప్రత్యక్షమయ్యి, ఇదిగో నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనాను ఉండినా అని సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఉంది? దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఆయన చేయలేని కార్యం అనేది ఏది లేదు, పాపము తప్ప. దేవుడు పాపమును చేయలేడు, కానీ ఆయన సమస్తమును చేయగలవాడు. శక్తి గల కార్యములను నెరవేర్చుట కొరకు సర్వశక్తినిపై మనము ఆధారపడవలసిన వారమై ఉన్నాము. అనగా బలహీనులమైనటువంటి మనలను బలపరచడానికి దైవ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు లోకానికి వచ్చి మన బలహీనత నుండి మనల్ని బలపరిచిన వాడిగా మనం చూస్తున్నాము. అందుకే దైవజనుడు కట్టిన కీర్తనలో మనోవిచారము కూడదు అనే కీర్తనలో మనం పాడుకుంటాము. ఏమనంటే, నీ బలహీనత తాటు చూడకు, నా బలము తాటిదిగో చూడుము, నీ బలము నాకు మించిన, నీ బలము నాకు మించిన పనులు నా బలమే కదా చేయవలసిను, నా బలమే కదా చేయవలసిను, మనో కూడదు నీకు మహిమాతలంపులే. కనుక నీ బలహీనత తట్టు చూడకు. అనగా ఈ కార్యాన్ని నేను చేయలేను, ఈ పనిని నేను చేయలేను, ఈ బరువుని నేను మొయ్యలేను అని నీలో నీవు చూసుకునక, నిన్ను బలపరచుచున్న వాడిని, నిన్ను పిలిచిన వాడిని అనగా చూడమని, నా బలమిదిగో నా తట్టు చూడు, నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలసినది అంటున్నారు. కనుక మనము చేయలేని కార్యములను మన పక్షముగా దేవుడే కార్యమును చేసేవాడై ఉన్నాడు. అందుకే మత్తయి సువార్తలో మనం చూస్తాము, యేసయ్య ఆ యొక్క నీటి మీద నడిచేటప్పుడు, యేసయ్య సముద్రం మీద నడుచుచూ వచ్చేటప్పుడు శిష్యులైన వారు అనగా వారు ఆ యొక్క పడవ ప్రయాణము చేయొచ్చు ఉండగా అనుకొనని పరిస్థితులలో అనగా వారికి భయంకరమైనటువంటి ఆ యొక్క మరి తుఫాను అలలు రేగటాన్ని బట్టి వారు భయపడ్డారు. వారు భయపడటమే కాదు, వారిలోనికి ఒక అనుమానము, ఒక సందేహము ఏర్పడింది. ఏమిటంటే, ఈ యొక్క సముద్రములో ఎందరో పడవ ప్రయాణాలు చేయొచ్చు అనగా మునిగిపోయి చనిపోయారు. ఎందరో ఈ యొక్క సముద్రంలో మునిగిపోయారు. ఆ మునిగిపోయినటువంటి వారు దయ్యాలు దేవతలైపోయి
పిశాసులైపోయి ఈ సముద్రం మీదే తిరుగుతూ ఉన్నారు. అందులో ఒక భూతము ఇదిగో మన యొద్దకు వచ్చుచు ఉన్నది అనుకుంటున్నారట వారు. అవునా కదా? చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే, కనుక వారు అలాగున భయపడ్డారు. వారు భయపడిన తర్వాత మరి యేసు అనగా వారి సమీపానికి నడిచి వచ్చిన తర్వాత పేతురు నీళ్ళ మీద నడవటానికి మరి దేవుని బ్రతిమలాడుకున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత గాలిని చూసి భయపడి మునిగిపోసాగినప్పుడు యేసయ్య చేయి చాపి వానిని ముట్టుకుని ఏమంటున్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడతావని ఆయనతో చెప్పాడట. కనుక భయపడిన వాడిని యేసయ్య ధైర్యపరిచాడు. వారి భయం తొలగిపోయింది. ఇప్పుడు భయం పోవటమే కాదు కానీ ఇప్పుడు పేతురు గారికి ఏమొచ్చిందట? ఆశ కలిగింది. అందుకే వాక్యములో ఒక మాట ఉంది, ఆశ గల ప్రాణమును తృప్తిపరిచేవాడట. అందుకే అయ్యగారు కీర్తనలు అంటారు, నీ మనస్సులోనివి నెరవేరును. ఇప్పుడు పేతురు గారి యొక్క మనస్సులోని కోరిక ఏమిటి? ఇదిగో మా గురువైనటువంటి యేసయ్యే నీటి మీద నడుస్తుంటే మరి నేనెందుకు నడవలేను అని ఆ కోరిక పేతురు గారికి కలిగింది. ఆ యొక్క కోరికను పేతురు గారు ఏం చేశారు? యేసయ్య దగ్గర పెట్టారు. యేసయ్య నడవమన్నారు. రమ్మనగానే నడుస్తూ ఇప్పుడు ఏం చేస్తున్నాడట? తన వైపుకి చూసుకున్నాడు. అంటే గాలిని తన వైపుకు చూస్తున్నాడు, గాలిని చూస్తున్నాడు, లోకాన్ని చూస్తున్నాడు, తన వైపుకు చూస్తున్నాడు. తక్కిన శిష్యులు ఆ పడవలో ఉన్నారు కనుక వారిని కూడా చూస్తున్నాడు. అంటే ఏమనుకుంటున్నాడు? నేనగాక నీటి మీద నడుచుచు ఉన్నాను అనుకున్నాడు. ఎప్పుడైతే నేను కాబట్టి నడుస్తున్నాను అనుకున్నాడు, మునిగిపోసాగాడట. వెంటనే యేసయ్య అతను చేయి పట్టుకున్నాడు. వెంటనే యేసయ్య చెప్పిన మాట ఏంటంటే అల్ప విశ్వాసి అంటున్నాడు. అంటే మనము విశ్వాసిగా ఉండాలి కానీ అవిశ్వాసిగా ఉండకూడదు. అంటే మనలోనికి ఏమి రాకూడదు అంటే సందేహం మనలోనికి రాకూడదు, సంశయం మనలోనికి రాకూడదు, అనుమానం అనేది మనలో నుండి తీసివేయాలన్నమాట. మన బలహీన సమయములందు బలవంతుడైనటువంటి యేసు వైపుకు చూచి బలమైన కార్యములను చేయవలసిన వారమై ఉన్నాము గనుక మనం ఆయన వైపుకు మాత్రమే చూడాలి. ఆయన వైపుకు చూసి మన గొప్ప కార్యములను మనం చూడగలిగిన వారమై ఉంటాము. అందుకే నిర్గమాకాండము 6వ అధ్యాయం 5వ వచనములో ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచిన ఇశ్రాయేలీల మూలుగులను విని ఇప్పుడట ఐగుప్తీయులేక దాసమునకు లోపరిచిన ఇశ్రాయేలీల మూలుగులను ఎవరిన్నారట? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే విన్నాడట. మరి వినినటువంటి దేవుడే ఏం జ్ఞాపకం చేసుకున్నాడట? ఆయన ఇచ్చిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమిటి ఆయన ఇచ్చినటువంటి నిబంధన? దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. ఏమని? అబ్రహామా, నీ సంతానమును ఇసుకరేణి వలె అభివృద్ధి చేస్తానన్నాడు. అలాగనే అబ్రహాము యొక్క సంతానమును దినదినము వృద్ధిలోనికి తీసుకొచ్చేవాడు ఆయనే ఏం చేస్తాడు అంటే ఆ ప్రజలను కాపాడేవాడైనాడు. ఆ ప్రజలకు తోడైంటానని అభయం ఇచ్చినటువంటి దేవుని యొక్క నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడట. ఇశ్రాయేలీయుల యొక్క మూలుగులను విని ఆయన చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకున్నారు. అదే విధముగా మనము బహుగా ప్రార్థన చేసేటప్పుడు మనము దైవ సన్నిధి అనుభవాన్ని కలిగి దైవ ప్రత్యక్షతను కలిగి దైవ సన్నిధిలో మనము మూలిగేటప్పుడు
దైవ సన్నిధిలోనికి వచ్చి మనము ప్రసవ వేదన ప్రార్థన చేసేటప్పుడట ఆయన చేసినటువంటి నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడట. ఏమిటి? ఆయన మనకి మాట ఇచ్చాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, ఇదిగో మీకు దిక్కైనటువంటి సత్య స్వరూపయోగ ఆత్మని మీకు అప్పగిస్తున్నాను, నేను వచ్చే వరకు ఆత్మ మిమ్మల్ని ధైర్యపరుస్తుంది, ఆత్మ మీకు తోడే ఉంటుంది, నేను త్వరగా వస్తాను అన్నాడు ఆయన. మరి త్వరగా వస్తానని చెప్పినటువంటి ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు? మన మూలికలు విని ఆయన త్వరగానే వస్తాడు. అందుకే అయ్యగారు మరి తెలుగు క్రైస్తవ కీర్తనలో త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము అనే కీర్తనలో ప్రారంభ చరణలో ఒక మాట ఉంటుంది. నీ నికసితంబు కానాలి నన్ని తెలసినది నీరుకు గానాన్ పరిశుద్ధాత్మయున్ కానాన్ పరిశుద్ధాత్మయునాను కడకు సిద్ధము చేసికొనిను కడకు సిద్ధము. కనుక నేనిక సిద్ధముగా లేను, కానీ నీ ఆత్మే నన్ను సిద్ధపరిచేది. దేవుని ఆత్మ మనకు తోడు లేకపోతే మనము పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటులోనికి మనము రాలేము. అందుకని దేవుని యొక్క ఆత్మ మనకి ఏమై ఉండాలట? తోడై ఉండాలి. సత్య స్వరూపి యొక్క ఆత్మ మనకి తోడై ఉండాలి. అందుకని అపొస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, 8వ అధ్యాయం 19వ వచనములో, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకట సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది అంటున్నాడు. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకట అనగా సృష్టి చాలా ఆసక్తితో ఆశతో తేరి చూచుచూ కనిపెడుతుందట. మరి సృష్టి కంటే శ్రేష్టమైన వారిగా, సృష్టి కంటే తన స్వరూపమందు తన రూపములో నిర్మింపబడినటువంటి మనము మరి ఎక్కువగా ఆయన రాక కొరకు ఎదురు చూసే వారమై ఉండాలి, కనిపెట్టే వారమై ఉండాలి. సృష్టి గొప్పదా? సృష్టి కంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున కలగజేసిన నరుడు గొప్పవాడంటే ఆ తన పోలికలో నిర్మించబడిన నరుడే గొప్పవాడు. సృష్టిని నోటి మాటతో కలగజేశాడు. సృష్టిని కలగమంటే కలిగింది, కానీ ఈ మానవుడిని ఆయన కలగమనలేదు. తన చేతులతో తన స్వరూపమందు తన పోలిక చెప్పిన దేవుడట ఒక నరుడిని కలగ చేసుకున్నాడు. అందుకే మనము వాటికంటే లోకములో ఉన్న వాటికంటే ఆ మానవుడు ఎటువంటి వాడట? శ్రేష్ఠుడు. అందుకే మనం ఇంకా ఆసక్తితో మనమే ఎదురు చూసే వారమై ఉండాలి. ఈ యొక్క మరి పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను గారి ఈ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనములో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినివారును రమ్మని చెప్పవలనట. ఈ పెండ్లి కుమార్తె ఏం చేస్తుంది? రమ్ము అని పిలుస్తుందట. ఆత్మయు పెండ్లి కుమార్తెయు. మరి ఆత్మ శుద్ధి,
ఆత్మ పెండ్లి కుమార్తెను ఏం చేసింది? సిద్ధపరిచింది. ఆత్మ పెండ్లి కుమార్తెకి ఏ యొక్క రూపము కావాలో, ఏమేమి కావాలో అన్ని అవసరతలు కూడా తీరుస్తూనే వచ్చిందట. అందుకే నా రూప లావణ్యములిగో నీ రూప లావణ్యములకు అంటున్నాడు. అంటే దేవుని ఆత్మ చేత దేవుడే మనకి ఆయన రూప లావణ్యములను మనకి పొందుపరచుచు ఉన్నాడట. అందుకని ఈ కీర్తనకారుడే 45వ కీర్తనలో ఆ యొక్క 7వ వచనములో ఒక మాట ఉంటుంది. కనుక ఈ లోకములో ఉన్న వారి కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించినాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసని, అగరవాసని, లవంగ పట్ట వాసని, ఇవన్నీ సమకూర్చేది ఎవరు మనకి? ఇవన్నీ కూడా మనకి పొందుపరిచేది ఎవరు? ఈ పెళ్లి కుమార్తెని సిద్ధం చేసేది ఎవరు అంటే ఆ సత్య స్వరూపయగు ఆత్మే, ఈ పరిశుద్ధాత్మే ఈ యొక్క పెళ్లి కుమార్తెని సిద్ధం చేసి ఉన్నది. అందుకే మనము కూడా ఏమని పిలవాలట? రమ్ము. అందుకే త్వరగా రానున్న యేసు త్వరగా రమ్ము అని మనం పిలిచేవారమై ఉండాలి. ఈ పాట పాడేవారట 100 వరసలోనికి వచ్చేవారై ఉండాలి. అంటే ఇక వారు ఏ లోపము లేనటువంటి వారై ఉండాలి. చూడండి, వివాహ సమయమున పెళ్లి కుమార్తెని వేదిక మీదకి తీసుకెళ్ళిన తర్వాత ఆ డయేస్ మీద కనగా ఆ యొక్క వివాహ వేదిక మీద కూర్చోబెట్టి పెళ్లి కుమార్తెకి పువ్వులు పెడతారా? పౌడర్ రాస్తారా? ఏమ్మా రాస్తారా? రాయరిక. ఎందుకంటే ఈ పెళ్లి కుమార్తె ఆ గదిలోనే సిద్ధపడి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఆ వివాహ వేదిక మీదకి వచ్చింది. ఈవేళ ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘమే మధ్యాకాశములో వేయబడుచున్నటువంటి ఆ యొక్క వివాహ వేదిక యొద్దకు మధ్యాకాశంలోనికి రానయ్యున్నటువంటి ప్రియుడైన యేసు క్రీస్తు వచ్చే సమయానికట ఈ కన్యక ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఎగిరి వెళ్ళే స్థితిలో ఉండాలట. అందుకే నిర్గమాకాండము 6వ అధ్యాయము 12వ వచనంలో అప్పుడు మోషే చిత్తగించము, ఇశ్రాయేలీయులు నా మాట వినలేదు. ఏమ్మా, ఎవరింటలేదు? నా వారే నా మాట వినటము లేదు. వింటారా? ఏమ్మా, మోషే అంటున్నాడు ఇశ్రాయేలీయులే నా మాట వింటలేదు, ఇక ఫరో ఏమింటాడు నా మాట? నా మాట అర్థమవుతుందా? ఎందుకంటే నేను ఎటువంటి వాడిని? నోట్రి మాన్యము కలవాడిని, నత్తివాడిని, మోగవాడిని. ఏమ్మా, నా మాట ఎవడింటాడు అని చెప్పి వస్తున్నాడు. ఇక్కడ ఎక్కడగా? దేవుని యొక్క సన్నిధిలో ఉండి పలుకుతున్నాడు. దేవుని సన్నిధిలో ఉండి మోషే అంటున్నాడు. ఒకసారి కాదు, 2 మారులు కాదు, 3 మారు మోషే గారు చెప్పిన మాట ఏంటంటే నేను నోటి మాన్యము గలవాడిని. ఆయన తనలోనున్న లోపమును చూసుకుంటున్నాడు. నా నోరు తిరగదు, అక్షర దోషము గలవాడిని అంటున్నాడు. అన్నాడు అనలేదా? మొదటిసారిగా మనం చూస్తే నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనములో
అప్పుడు మోషే, ప్రభువా, నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడైనను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాన్యము నాలిక మాన్యము గలవాడు, నా నోరు తిరగదు, నా నాలుక తిరగదు అంటున్నాడు. 6వ అధ్యాయం 12వ వచనానికి వస్తే, ఇదిగో నా మాట వారు వినరు, నేను నోటి మాన్యము గలవాడిని అంటున్నాడు. 6వ అధ్యాయం 30వ వచనానికి వస్తే అక్కడ అంటున్నాడు, మోషే చిత్తగించము, నేను మాట మాన్యము కలవాడును. కనుక ఇటువంటి నత్తివాడి యొక్క మాట దేశాన్ని పాలిస్తున్నటువంటి గనుడైనటువంటి ఆ ఫరో ఏమింటాడు అని దేవుని దగ్గర పలుకుతున్నాడు. దేవుని దగ్గర అంటున్నాడు. ఎవరు? మోషే. చూడండి, యోహాను గారు ఒక మాట అంటాడు ప్రకటన గ్రంథములోని 4వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే, ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఇండును, దానిని బట్టి సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే, ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఇండును అంటున్నాడు. అంటే మోషేను నత్తివాడిగా కలగజేసిన వాడు కూడా దేవుడేనా? ఎప్పుడైతే మోషే ఎప్పుడైతే అన్నాడో దేవుడు అంటాడు కదా, నీ అన్నైనా అహరోను ఉన్నాడు కదా, పోన్లే నీవు నీ మాట నత్తిగా ఉంటే, నీ మాట సరిగా ఫరోకి అర్థం కాకపోతే, నీకు నోటిగా, నీ నోటికి నోరుగా నీ అన్నైన అహరోను నీకుంటాడు అని చెప్పేటప్పుడు ఇక మోషే గారికి తప్పించుకునే అవకాశము ఏమో ఉందా? ఏ అవకాశం కూడా దొరకలేదట. ఏ అవకాశం కూడా దొరకలేదు, తప్పించుకునే అవకాశం దొరకలేదు. ఎందుకంటే అసలే అలాగున కలగజేసిన వాడే దేవుడి కనుక. అవునా కదా? అపొస్తలుడైన పౌలు కూడా ఒక మాట తెలియజేస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు. చూడండి, చాలా మంది అనుకుంటారు నేను చాలా జ్ఞానవంతుడిని, మంచి ప్రజ్ఞ గలవాడిని, మంచి విద్యావేత్తరని అనుకుంటాడు. అటువంటి వారిని అందరినీ కూడా సిగ్గుపరచడానికట, చూడండి, జ్ఞానులను సిగ్గుపరచడకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడట. చూడండి, అంటే ఈ జ్ఞానము కలిగిన వారిని అందరినీ సిగ్గుపరచడానికి, జ్ఞానము లేనటువంటి వారిని దేవుడు ఏలికలు చేస్తాడట. బలవంతులైన వారిని సిగ్గుపరచడకు, అంటే బలవంతులంటే ధనములో గొప్పవారు ఉండొచ్చు, అంతే కదా. ఐశ్వర్యంలో గొప్పవారిని వారు చాలా బలవంతులు అంటారు. అంటే గొప్ప కులములో పుట్టుట వల్ల గొప్ప పేరును వారు సంపాదించుకుంటున్నారు కనుక, అటువంటి బలవంతులైన వారిని సిగ్గుపరచుట కొరకు దేవుడు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎన్నికైన వారిని,
వ్యర్థము చేటుకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేనటువంటి వారిని దేవుడే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడట. దేవుడే ఏలికలను చేస్తూ ఉన్నాడట. అందుకని పెంట కుప్పల నుండి దీనులను పైకెత్తివాడు యెహోవాయే. అవునా కదా? ఏమండి, ఒకప్పుడు మేము ప్రసన్న కుమార్ గారు కూడా వచ్చారు ఆ రోజు అనుకుంటున్నాను. మేస్త్రి భీముడి గారు ఏమో, బీర భీముడి గారు, అలాగని మన యాళ్ళ రామారావు గారు, మద్దించెట్టి వెంకన్న గారు, మేమందరము కూడా నరసాపురము వెళ్ళవలసి వచ్చింది. అందరము కూడా వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్ళామంటే అమ్మాయి పేరు ఏం పేరు, ఆ అమ్మాయి హాస్టల్లో ఉంటుంది, పల్లవి. ఆ కుమార్తె కొరకు సిక్కిలి ఆ ఫౌండేషన్లో ఆ బెడ్ను హాస్టల్లో పెడితే ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పుకొచ్చిన మాట, ఆ సిక్కిలి ఆ ఫౌండర్ యొక్క ఆయన అంటాడు కదా, సార్ నేను నార్కడిమిల్లి గ్రామంలోనే పుట్టాను, నేను అక్కడే పుట్టాను, నేను అక్కడి నుంచి నేను ఆయన నోటితో చెప్పిన మాట ఏంటంటే, తన్నితే బొట్టలో బూరులో బొట్టలో పడినట్టుగా మరి దేవుడు నా శ్రమను చూసి, నా వేదనను చూసి, నా పనిని చూసి దేవుడు నన్ను ఇంత స్థితికి తీసుకొచ్చాడు. ఒక పల్లెటూరులో జీవనాన్ని కొనసాగించవలసినటువంటి నన్ను మరి అమెరికా దేశానికి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి మరి నేను, నా కుమారులు, నా కుటుంబం అంతా కూడా దేవుని కృపను బట్టి ఆశీర్వదింపబడింది అని ఆయన చెప్పుకొచ్చాడన్నమాట. ఎందుకంటే ఆయన దేవుని యొక్క చిత్తాన్ని ఆయన గణపరచాడు. అక్కడ నాది మీ గ్రామమే అని ఆయన తన భార్య కూడా వారు కూర్చోబెట్టి మాట్లాడి అనేక విషయాలు వారు చర్చించినట్లుగా చూసాం. ఎందుకంటే ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేస్తాడట, ఎన్నిక చేస్తాడు. పెంట కుప్పల నుండి దీనులను పైకెత్తేవాడు దేవుడే. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఎంతటి వాడయ్యా అంటే, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన 3 విధాలుగా 3 రూపములో తన్ను తాను బయలుపరుచుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనములోనేమో నేను ఉన్నవాడును అనువాడునైనాను అని బయలుపరుచుకున్నాడు. అక్కడ మోషే అడుగుతున్నాడు, అక్కడ నీవు నన్ను వెళ్ళమంటున్నావు, నేను వెళ్తాను. వెళ్ళిన తర్వాత వారు నన్ను అడుగుతారు ఆయన పేరేమిటి అనేటప్పుడు ఏమని చెప్పాలి? అప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను అని బయలుపరుచుకున్నాడు. అక్కడ రెండోది మనం చూస్తే 6వ అధ్యాయం 3వ వచనములో నేను సర్వశక్తి గల దేవుడును అన్నాడు. ఇప్పుడు ఇక్కడ సర్వశక్తి గల దేవుడును ఆయన బయలుపరిచాడు. 6వ వచనానికి వచ్చినప్పటికీ నేనే యెహోవాను అంటున్నాడు. ఇక్కడ నేనే యెహోవాను అంటే ఉన్నవాడు సర్వశక్తిమంతుడు యెహోవా, నిత్యము మనతో ఉండి మనల్ని నడిపించి తండ్రి ఉన్నాడు. ఆయన సర్వశక్తి గల
దేవుడు నిత్యము ఆయన తన సర్వ సత్యములోనికి మనల్ని నడిపించి తండ్రి అన్నాడు. అలాగని నిత్యము ఆయన అధికారము కింద మనలను నడిపించు తండ్రి అన్నాడని యెహోవా దేవుడు అని మనం ఆయనను ఆరాధిస్తున్నాము. కనుక ఆయన ఏమై ఉన్నాడట? ఉన్నవాడే ఉన్నాడు, సర్వశక్తిమంతుడే ఉన్నాడు, నేనే యెహోవానై ఉన్నానని బయలుపరుచుకున్నాడు. అందుకని మనము ఇంత శక్తివంతుడైన దేవుని మనం ఏం చేయాలి? నిత్యము మనము ప్రార్థించేవారమై ఉండాలి. ఇశ్రాయేలీయుల యొక్క మూలుగులను విని దిగువచ్చిన దేవుడే, వారు మొరను విన్నా దేవుడే నీ మొరను వింటాడు, నీ కొరకు ఆయన దిగు వస్తాడు. అలాగన మనం ఆయన కొరకే ఎదురు చూసి ఆయన సాన్నిధ్యములు నిత్యము ప్రార్థించే ధన్యత ప్రభు మనకెల్లరకు అనుగ్రహించును కాక. ఆమేన్. కృపానిధివైన మా తండ్రి, వినిన వాక్యమును బిడ్డలు తమ అంతరంగములో పదులము చేసుకుని వాక్యానుసారముగా జీవించే గొప్ప ధన్యత దీవెన బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.